నా దేవరా గ్లిమ్స్ ఎలా అనిపించినాయి నా గ్లిమ్స్ నిన్నే చూసిన కోస్టల్ ఏరియాలో ఒక బోట్ పైన స్టాండ్ అయి ఉన్నారు. షార్ట్ షర్ట్తో చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మూవీస్ అన్నీ చూసుకుంటే అరవింద సమేతలో అతను అద్భుతమైన బాడీ, అద్భుతమైన లుక్ కనిపించింది. అదేవిధంగా మన RRRలో కూడా ఆ సాంగ్లో ఆ ఎక్స్ప్రెషన్, ఆ బాడీ, ఆ ఫారెస్ట్లో పరిగెట్టడం, ఆ స్టైలు అసలు మైండ్ బ్లాక్ చేసింది. దాన్ని క్రాస్ చేయాలంటే ఏమాత్రం గ్లిప్స్ కనిపించాలా. సాలిడ్గా ఉన్నాడన్న ఎన్టీఆర్, డెఫినెట్గా కొడతాడన్న. కొరటాల శివ దీని ముందు ఫెయిలియర్ ఒకటి ఉంది కదా యా, ఒక ఎక్స్ట్రా చేంజ్ లాంటితో చాలా ఇదైంది. సో ఇది ఎలా ఉండబోతుంది అంటారు, బాగుంటుంది అంటావా? ఎస్ అన్న, ప్రతి డైరెక్టర్కి, ప్రతి యాక్టర్కి ఫెయిల్యూర్ అనేది కామన్. ఎందుకంటే కొరటాల శివ ఇప్పుడు అతను కాదు, ఆయన రైటర్ కమ్ డైరెక్టర్, ఆయన వెల్ హార్డ్ వర్కర్ కూడా. మనకు అందరికీ తెలిసింది, అతని మీద ఎటువంటి నెగిటివిటీ లేదు. ఆచార్య మూవీ ఫెయిల్ అయిన తర్వాత కొంతమంది ఆయన్ని ట్రోల్ చేశారు, మెగాస్టార్తో ఇలాంటి సినిమా తీసి ఫెయిల్యూర్ ఇస్తావని. అది కామన్, ప్రతి వ్యక్తికి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే మనం అనేది మన చేతిలో ఉండదు. ఓన్లీ మనం వర్క్ మాత్రమే చేయగలం, రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. కానీ డెఫినెట్గా కొరటాల శివ మన ఎన్టీఆర్ గారిని తీసుకుంటే లాస్ట్ టైం జనతా గ్యారేజ్ తీశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఆ సాంగ్స్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఆ యొక్క వే ఆఫ్ నరేషన్ ఏంటి, అంత అల్టిమేట్గా ఉంది. అదే కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు తీస్తున్నారు దేవరా అనే సినిమాను. ఇది ఎన్టీఆర్ క్రియేషన్స్, కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. సో కళ్యాణ్ రామ్ గారు ఆల్రెడీ చెప్పారు, ఈ సినిమా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటే అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వబోతుందని. చూద్దాం, లెట్ వి సీ హౌ విల్ బి దేర్. శ్రీదేవి కూతురు హీరోయిన్గా జతకడుతుంది. సో ఎలా ఉండబోతుంది, పేరు ఎలా ఉండదు? యాస్, డెఫినెట్గా అన్న. శ్రీదేవి అంటేనే మనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె సీనియర్ ఎన్టీఆర్ టైంను యాక్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ షీ వాజ్ ఎక్స్పైర్. ఆమె కూతురు జాహ్నవి కపూర్ అండ్ బోనీ కపూర్ డాటరు. సో ఆమె గ్రేట్ బాలీవుడ్లో షీ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ వాట్ షీ ఈజ్. సో నౌ ఇప్పుడు టాలీవుడ్లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు అనే సూపర్ స్టార్తో చేయబోతుంది. అంటే వీళ్ళ కాంబినేషన్ వింటూనే గూస్ బంప్స్ వస్తాయి. సో డెఫినెట్గా వీళ్ళిద్దరు కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అవుతుంది. డెఫినెట్గా వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా బాగుంటుంది, వీళ్ళ యొక్క కెమిస్ట్రీ కూడా బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. ఎస్ ఎస్ అన్న, ఇది రాజుల కాలం కాదు, ఇది సముద్ర తీర ప్రాంతంలో జరగబోయే జాలర్ల యొక్క ప్రజలు అండ్ అక్కడ ఉన్న ల్యాండ్స్, వాటికి అక్కడ ఉన్న వాతావరణాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా తీయబోతున్నామని చెప్పారు. సో దీనివల్ల ఏమైందంటే, ఇది మనం ఇంతవరకు ఇలాంటి ఓరియంటెడ్ సినిమా చూడలేదు. ఇప్పుడు మనం సముద్ర తీర ప్రాంతంలో సాంగ్స్ కానీ చిన్న చిన్న ఫైట్లు మాత్రమే చూసాం. ఉప్పిన తీసాం కానీ ఉప్పిన అనేది లవ్ స్టోరీ కమ్ కోస్టల్ ఏరియా స్టోరీ. బట్ ఇది కోస్టల్ ఏరియాలో మాఫియా థ్రిల్ యాక్షన్ మూవీ. సో డెఫినెట్గా ఇది డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఈజ్ నాట్ ఏ నార్మల్ యాక్టర్, ఈజ్ ఎ పాన్ ఇండియా అండ్ గ్లోబల్ స్టార్ అండ్ ఏ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ కమ్యూనికేటర్. సో హీ ఈజ్ ఎ గ్రేట్ సినిమా అయితే బాగుంటుంది అంటారు. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.